హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ తెలుగు. విజయ్ మాల్యా గారి పాడ్కాస్ట్ ఆన్లైన్లో హాట్ టాపిక్ జరుగుతోంది. ఇప్పుడు 2 crore వ్యూస్ చూశారు. ఈయన చెప్తున్నది ఏంటంటే ఇండియాలో బిజినెస్ చేయడం చాలా కష్టం అని చెప్తున్నారు. దానికి సపోర్టుగా హాట్ మెయిల్ CEO కూడా చెప్తున్నారు. భాటియా గారు, షబీర్ భాటియా గారు చెప్తున్నారు ఇండియాలో బిజినెస్ చేయడం చాలా కష్టం. 1% పైకి వెళ్తా ఉంటే 10% బ్యాక్ లాగాలని ట్రై చేస్తారని చెప్తున్నారు. దానివల్ల ఇండియాలో బిజినెస్ చేయడం కష్టం. యుఎస్లో అయితే గవర్నమెంట్ కానీ పీపుల్ కానీ సపోర్ట్ చేస్తారు. యుఎస్లో బిజినెస్ చేయడం చాలా ఈజీ అని చెప్తున్నారు వీళ్ళు. నిజంగానే ఇండియాలో బిజినెస్ చేయడం అంత కష్టంగా ఉంటుందా? ఇండియాలో చాలా మంది బిలియనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా బాగానే బిజినెస్ గ్రో చేస్తున్నారు. కొత్తగా స్టార్ట్అప్ చేసిన కంపెనీస్ కానీ, ఆల్రెడీ గ్రో ఉన్న కంపెనీస్ కానీ బాగానే గ్రో అవుతున్నాయి మార్కెట్లో. రీసెంట్గా వచ్చిన స్టార్ట్అప్ కంపెనీస్ కూడా బాగానే గ్రోత్ అవుతున్నాయి. కానీ వీళ్ళు మాత్రం దానికి అగేన్స్ట్గా చెప్తున్నారు ఇండియాలో బిజినెస్ చేయడం చాలా కష్టమని. వీళ్ళు తీసుకున్న అప్పులు ఏవైతే ఉన్నాయో అది తిరిగి చెల్లించడానికి గాను వీళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. విజయ్ మల్య గారు తీసుకున్నది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం వీళ్ళు తీసుకున్న అప్పులు ఎంత అంటే 6,200 crore తీసుకున్నాము. దానికి గాను మేము 10,000 crore పే చేశామని చెప్తున్నారు. కానీ బ్యాంక్స్ వడ్డీ కానీ మొత్తం టోటల్గా చూసుకుంటే 17,781 crore ఉంది. ఇది ఇక్కడ చూడొచ్చు. కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా గారికి అప్పులు ఇచ్చిన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయి, ఎస్బీఐ కానీ, పిఎన్బి కానీ, ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ బ్యాంక్స్ లో ఉన్నాయి. వీటిల్లో వాళ్ళు చెల్లించిన అమౌంట్ కాకుండా ఇంకా అమౌంట్ కూడా ఉంది చెల్లించాల్సింది. 10,814 crore గానే చెల్లించారు. రెస్ట్ ఆఫ్ ద 6,997 crore ఇంకా బ్యాలెన్స్ గానే ఉందని చెప్తున్నారు వీళ్ళు. ఈ బ్యాంకులో కొన్ని బ్యాంక్స్ లో కూడా లోన్స్ కూడా వాళ్ళ రూల్స్ అగెయిన్స్ట్ గా ఇచ్చారని చెప్తున్నారు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కి. వీళ్ళు ఇంకా రికవరీ చేయాలని చెప్తున్నారు. దానివల్ల విజయ్ మాల్యా గారు ఈ లోన్ పే చేయకుండానే మన కంట్రీ వదిలిపెట్టి యుఎస్ వెళ్ళిపోయారు. ఆ బ్యాంక్స్ కి ఇంకా 6,848 crore గా రీపేమెంట్ చేసేది ఉంది. 2014 లో ఏంటంటే మనీ లాండరింగ్ యాక్ట్ కింద బ్యాంక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వాళ్ళ అసెట్స్ ని అటాచ్ చేశారు. దాంట్లో 6,200 crore లో కొంచెం అమౌంట్ గాను నెక్స్ట్ ఇంకా వీళ్ళు పే చేయాల్సింది కూడా ఉంది. దీంట్లో వీళ్ళు పే చేయకుండానే ఆయన కంట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు విజయ్ మల్య గారు. ఇలా బ్యాంక్స్ కి పే చేయకుండా వెళ్తే అది కామన్ పీపుల్ పైననే ఎఫెక్ట్ పడుతుంది. కామన్ పీపుల్ బ్యాంక్స్ లో ఉండే మనీ అంతా కూడా కామన్ పీపుల్ ఇంట్రెస్ట్ పే చేసే విధంగా కానీ, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఏదో ఒక విధంగా కామన్ పీపుల్ మనీయే ఉంటుంది బ్యాంక్స్ లో. వీళ్ళు బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో మార్కెట్లో వాళ్ళు లోన్స్ రీపేమెంట్ చేయకుండా ఫారిన్ కంట్రీకి వెళ్తే కనుక బ్యాంక్స్ వాళ్ళు ఆ లాసెస్ని రికవర్ చేసుకోవడానికి గాను మన కామన్ పీపుల్ పైననే ఛార్జెస్ అని ఆ ఛార్జెస్ అని ఈ ఛార్జెస్ అని వేస్తూనే ఉంటారు. ఆ లోన్స్ రికవర్ అవ్వడానికి కానీ వీళ్ళు పే చేయకుండా ఫారిన్కి వెళ్ళిపోతే కనుక వాళ్ళకి బ్యాంక్స్కి ఏదైతే లాస్ ఉంటుందో ఆ లాస్ను రికవర్ చేసుకోవడానికి గాను జనరల్ కామన్ పీపుల్ పైన ఛార్జెస్ అనేది వేస్తారు ఆ లోన్స్ రికవర్ అవ్వడానికి గాను. అంటే వాళ్ళ లోన్ అమౌంట్ లాస్లో ఉంది కాబట్టి బ్యాంకు కామన్ పీపుల్ నుంచి ఛార్జెస్ అనేది వేసి దాన్ని రికవర్ చేయాలని చూస్తారు. అది కామన్ పీపుల్ నుంచి ఒక నెగిటివ్ అనే చెప్పొచ్చు. ఎవరైనా సరే ఇండియాలో బిజినెస్ చేసే పీపుల్ అదాని కానీ, అంబానీ కానీ, రిలయన్స్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇలాంటి ఫ్రాడ్ జరగకుండా కంట్రీలో ఉండే బ్యాంక్స్ అనేది స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవాలి. మన ఇండియాకి ఎకానమీకి స్ట్రాంగ్గా బ్యాక్ బోన్ అంటే ఇండియా బ్యాంకింగ్ సిస్టమే. ఇండియా బ్యాంకింగ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి 2008లో యుఎస్లో క్రైసిస్ వచ్చినా కూడా ఇండియా అనేది అంత ఎఫెక్ట్ చూపించలేదు. ఐటీ సెక్టర్ మాత్రమే నెగిటివ్గా ఉంది ఆ టైంలో 2008లో. మన ఇండియాలో ఇలాంటి కేసెస్ జరగకుండా బ్యాంక్ ఇంకా సీరియస్గా స్టెప్స్ తీసుకోవాలి. లోన్స్ రీపేమెంట్ ఎవరైతే చేయరో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఇంకొకరు ఏంటంటే నీరవ్ మోడీ గారు. ఈయన కూడా జ్యువెలరీ బిజినెస్లో సెగ్మెంట్లో లోన్ తీసుకొని కానీ దాన్ని పే చేయకుండా యూకేకి వెళ్ళిపోయారని ఇప్పటికి కూడా కేసులు నడుస్తున్నాయి వాళ్ళపైన. ఇలాగా లోన్స్ పే చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళపైన గవర్నమెంట్ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఇండియాలో ఎంత బిగ్ ప్లేయర్స్ అయినా కూడా వాళ్ళ పే చేయాల్సిన లోన్స్ ఏదైతే ఉంటాయో కంపల్సరీ రీపేమెంట్ చేయాల్సిందే. దానివల్ల ఇండియాలో బ్యాంకింగ్ సెక్టర్ అనేది స్ట్రాంగ్గా గ్రోత్ ఉంటుంది. కామన్ పీపుల్ కూడా బెనిఫిటే ఉంటుంది. మనం కట్టే ట్యాక్స్ వల్ల కూడా వీళ్ళకి లోన్ రిటర్న్ ఆఫ్ చేస్తే కనుక మనం కట్టే ట్యాక్స్ నుంచి కూడా గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది వాళ్ళకి. ఎవరైతే లోన్స్ రీపేమెంట్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తే ఓకే, కానీ ఇలా చేయకుండా వేరే కంట్రీకి వెళ్ళే వాళ్ళకి ఇస్తే మాత్రం అది కానీ కంట్రీకి ఒక నెగిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన గవర్నమెంట్ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్. ఛానల్ సబ్స్క్రైబ్.